రాడికల్ యాక్సెప్టెన్స్ మరియు అంతర్దృష్టి ధ్యానంపై ఇదొక చిన్న విశ్లేషణ. ఈ సూత్రాలు కేవలం నిశ్శబ్దంగా కూర్చోవటం గురించి మాత్రమే కాదు, ఇవి మన మనస్సుతో, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకున్న సంబంధాన్ని మార్చుకునే పద్ధతులు. సరే, మొదటి ముఖ్య విషయం రాడికల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మీతో మీరు చేసే యుద్ధాన్ని ఆపేయడం. మీ ఫీలింగ్స్, మీ అనుభవాలు, అవి మీకు నచ్చకపోయినా సరే వాటిని ఉన్నవి ఉన్నట్టుగా అంగీకరించాలి. మిమ్మల్ని మీరు తప్పు పట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే నిజమైన మార్పు మొదలయ్యేది మిమ్మల్ని మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేసుకున్నప్పుడే. ఇక రెండవది, ఆలోచించటం నుండి చూడటం వైపు వెళ్లడం. ప్రతిదాన్ని తెగ విశ్లేషించి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు తెలుసా? కొన్నిసార్లు ఆ ఆలోచనల సుడిగుండం నుండి బయటపడాలంటే వాటిని మాటల్లేకుండా గమనిస్తే చాలు. వాటి శక్తి అవే తగ్గిపోతాయి. సో ఆలోచించకండి, జస్ట్ చూడండి. ఇక చివరిగా, పోలికలను దాటి ముందుకు వెళ్లడం. మనం సాధారణంగా ఏం చేస్తాం? పక్కవాళ్లతో పోల్చుకుని గర్వపడతాం లేదా అసూయపడతాం. ఇది మనల్ని ఒంటరిని చేస్తుంది కదా. దీనికి బదులుగా ఒక భిక్షువు చెప్పినట్టు మనందరిలో కామన్గా ఉండే విషయాలపై దృష్టి పెట్టాలి. అంటే శ్వాస, కోపం, ఆనందం, ఇవన్నీ మనందరికీ సహజమే. ఇలా చూసినప్పుడు మనం జడ్జి చేయడం మానేస్తాం, సానుభూతితో ఉంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ పద్ధతులు మిమ్మల్ని మీరు నిందించుకోవటం నుండి, మీతో పాటు అందరినీ అర్థం చేసుకునేలా చేస్తాయి.